ఉంటున్నాం. ఆ డిక్లరేషన్ ని ఎక్కడ వేదిక పెట్టాలని చెప్పి ఆలోచిస్తే ఆ రోజున మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మా మంగళగిరిలోనే పెట్టాలని ఆయన కోరారు. వారికి ఒకసారి గట్టిగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. జై లోకేష్. ఇప్పుడు గౌతు శిరీష గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. బాబు దయచేసి అందరూ కూడా డయాస్ మీద ఉన్నాడు కూర్చోవాలి. కూర్చోపోతే దిగిపోండి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్. మీరు కూడా అందరూ వెనుకున్న వాళ్ళు కూడా వచ్చేయండి లోపలికి. ఎండ తగ్గింది. ఎండకి భయపడతామా మనం? జై హో బీసీ. జనాభాలో దాదాపు 60-70% ఉన్న వెనుకబడిన తరగతులం. తెలుగుదేశం పార్టీ వచ్చిన నాటి నుండే బీసీ సంక్షేమం, బీసీలకు గుర్తింపుని మొదలైందనడానికి చరిత్ర చెప్తుంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు